ఆ కుటుంబంలో 40 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి వెళ్ళిపోతే, ఇన్ దట్ ఫ్యామిలీ ఇఫ్ ఏ పర్సన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 40 years ఏజ్, ఆ కుటుంబంలో 40 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి వెళ్ళిపోతే, ఇన్ దట్ ఫ్యామిలీ ఇఫ్ ఏ పర్సన్ ఆఫ్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఏజ్ 40 years వెంట్ అవుట్, మిగిలిన కుటుంబ సభ్యుల సగటు ఎంత? ఇన్ దట్ ఫ్యామిలీ ఇఫ్ ఏ పర్సన్ ఆఫ్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఏజ్ 40 years వెంట్ అవుట్, then average of remaining family members. See all of you, in a family there are 6 members and their average is 25. అదే కదా వాళ్ళు చెప్పింది. హలో, 6 members, don't write, observe carefully all of you. 6 members, average 25 years. Average 25 years. That's why I can write total age. I can write టోటల్ ఏజ్ ఆఫ్ దెమ్, వారి వయసుల మొత్తం కనుక్కున్నాను అనుకో, ఏమొచ్చి చెప్పండి బాబు. ఎవరు రాయకండి, డోంట్ రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్. ఈ క్లాస్లో 6 మంది ఉన్నారు, సగటు 25 అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఒకటి ఎక్కువ ఉన్నా ఒకటి తక్కువ ఉన్నా అందరూ 25 ఉన్నట్టే కదా. మరి 6 మంది తలా 25 అంటే 150 years అయిపోయింది, అంతేనా? ఇందులో నుంచి ఒక 40 సంవత్సరాలు వాడు వెళ్ళిపోయాడంట అబ్బాయి, అంటే తీసేయండి. మరి ఒక 40 సంవత్సరాలు వెళ్ళిపోతే అప్పుడు ఏం జరిగింది చెప్పండి. రిమైనింగ్ ఎంత ఉంది చెప్పండి? 110 years. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? ఒకడు వెళ్ళిపోయాడు కదా, 5 మందే కదా. టోటల్ 110 years, 5 మంది ఉన్నారు. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. 5 మంది మొత్తము బై 5 మంది. ఒకడు వెళ్ళిపోయాడు కదా, 1 person వెంట్ అవుట్ ఆఫ్ 6 members. మొత్తం 6 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు, చూసుకోండి. 1 person వెంట్ అవుట్. 6 మందిలో ఒకటి వెళ్ళిపోయాడు. సో రిమైనింగ్ 5 members, టోటల్ 110 per 5 members. ఎంత వచ్చింది యావరేజ్ చెప్పండి ఇప్పుడు మీరు? 5 రోజులు 10, 5 రోజులు 10, 22 years. ఎందుకు ఇలా రాసామమ్మాయి? మొత్తం 6 మందిలో ఒకటి పోతే 5 మందే కదా ఉండేది. అలా 40 తీసేయండి. రిమైనింగ్ 5 members, టోటల్ 110 per 5 members. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. యావరేజ్ ఇలా వచ్చింది. మిగిలిన 5 మంది మొత్తం 110 years బై 5 వేసాం, 22 years వచ్చింది. ఇదిగో జాగ్రత్త చూసుకో.